అడుగుతున్నది జీ వినయశాలి 24 విశాఖపట్నం నుంచి. అని ఈ క్రింది వ్రాయబడిన ప్రవచనాలు ఎప్పుడు నెరవేరాయో దయతో వివరించండి. హగ్గై 2 అధ్యాయం 6 మరియు సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చింది ఏమనగా, ఇక కొంతకాలము ఇంకొక మారు ఆకాశమును భూమిని సముద్రమును నేలను నేను కంపింపచేతును. హగ్గై గ్రంథం 2 అధ్యాయం 21. యూదా దేశపు అధికారి యొక్క జెరుబ్బాబెలు తిట్లను ఆకాశమును భూమిని నేను కంపింపచేయుచున్నాను. ఈ ప్రవచనాల నెరవేర్పుకు సంబంధించి మనం ఆలోచించవలసిన విషయం ఏంటంటే, దేవుడు తన ప్రవక్తల ద్వారా చాలా విషయాలను రాయించారు. జాగ్రత్తగా వినండి. దేవుడు భవిష్యత్తు జ్ఞానాన్ని కలిగిన వాడు కనుక ఆయన వ్రాయిస్తాడు ప్రవక్తల ద్వారా కొన్ని విషయాలు. ఏదైతే తన పిల్లలకు చెప్పాలి అనుకుంటాడో వాటికి సంబంధించి ఆయన వ్రాయిస్తారు, పలికిస్తారు. అవి నెరవేర్పు ఎప్పుడు ఎలా అనేది సందర్భాన్ని బట్టి ఉంటుంది. దేనికి సంబంధించిన ప్రవచనాన్ని ఆయన మాట్లాడారు? ఉదాహరణకి మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మొదట అపోస్తుల కార్యాలు 2 అధ్యాయంలో పెంతెకొస్తేన పండుగ దినాన పేతురు గారు ప్రసంగం చేస్తున్నప్పుడు ఒక సందర్భాన్ని ఆయన మాట్లాడారు. ఏంటంటే అపోస్తుల కార్యములు 2 అధ్యాయం 14 నుంచి వాళ్ళందరి మీదకి పరిశుద్ధాత్మ దేవుడు వచ్చాడు, అపోస్తుల మీదకి. అప్పుడు పేతురు గారు ఆ 11 మందితో లేచి ఆయన ఏం మాట్లాడుతున్నారు చూడండి. అపోస్తుల కార్యములు 2 అధ్యాయం 14. అయితే పేతురు ఆ 11తో కూడా లేచి నిలిచి బిగ్గరగా వారితో ఇట్లనెను, యోదయ మనుష్యులారా, యెరూషలేములో కాపురమున్న సమస్త జనులారా, ఇది మీకు తెలియనుగాక. చెవియొగ్గిన మాటలు వినుడి. మీరు ఊహించినట్లు వీరు మత్తులు కారు. ప్రొద్దు పొడిచి జామైనా కాలేదు. యోవేలు ప్రవక్త ద్వారా చెప్పబడిన సంగతి ఇదే అంటున్నాడు చూడండి. యోవేలు ప్రవక్త ద్వారా చెప్పబడిన సంగతి ఇదే. ఏంటంటే ఆ విషయం 17 అంత్య దినముల యందు నేను మనుష్యులందరి మీద నా ఆత్మను కుమ్మరించెదను. మీరు మీ కుమారులను కుమార్తెలను ప్రవచించెదరు. మీ యవనస్తులకు దర్శనములు కలుగును, మీ వృద్ధులు కలలు కందురు. ఆ దినములలో నా దాసుల మీదను నా దాసురాండ్ర మీదను నా ఆత్మను కుమ్మరించెదను గనుక వారు ప్రవచించెదరు. పైన ఆకాశమందు మహత్కార్యములను, క్రింద భూమి మీద సూచక్రియలు, రక్తము, అగ్ని, పొగ, ఆవిరిని కలుగజేయును. ప్రభు ప్రత్యక్షముగా మహాదినం రాకమునుపు సూర్యుడు చీకటిగాను చంద్రుడు రక్తముగాను మారుదురు. అప్పుడు ప్రభు నామమును ప్రార్థన చేయవారందరూ రక్షణ పొందుదురు అని దేవుడు చెప్పుచున్నాడు. జాగ్రత్తగా వినండి. ఇది ప్రవచనం. ఏ ప్రవక్త చెప్పారు? యోవేలు ప్రవక్త. ఎక్కడది? యోవేలు గ్రంథం 2 అధ్యాయం 28. యోవేలు గ్రంథం 2 అధ్యాయం 28. తరువాత నేను సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరించెదను. మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచనములు చెప్పుదురు. మీ ముసలివారు సేమ్ ఇయే మాటలు కనబడుతున్నది చూడండి. మీ ముసలివారు కలలు కందురు. మీ యవనస్తులు దర్శనములు చూతురు. ఆ దినములలో నేను పనివారి మీదను పనికత్తెల మీదను నా ఆత్మను కుమ్మరించేదను. అది ఇక్కడ దాసురాండ్రు అంటున్నాడు. మరియు ఆకాశమందు భూమి యందును మహత్కార్యములను అనగా రక్తము, అగ్ని, ధూమ స్తంభములను కనుపరచెదను. యెహోవా యొక్క భయంకరమైన ఆ మహాదినము రాకమునుపు సూర్యుడు తేజోహీనుడగును, చంద్రుడు రక్తవర్ణమగును. ఏమండి? అప్పుడు యేసుప్రభు వారు చనిపోయారు, మర్చిపోకండి. యేసుప్రభు వారు చనిపోయేటప్పుడు సూర్యుడు రక్తవర్ణంగా మారాడు, చంద్రుడు తేజోహీనుడయ్యాడు. ఇది యేసుప్రభు మరణానికి సంబంధించింది కాదు. ఏమిటి? యేసుప్రభు వారు తిరిగి లేచిన తర్వాత కదా అపోస్తుల కార్యాలు 2 అధ్యాయంలో పేతురు గారి సందర్భం. అంటే యోవేలు గారు ప్రవచించింది
క్రీస్తు తరువాత కూడా సంభవించబోయేవి. కేవలం క్రీస్తు కాలానికి సంబంధించినది మాత్రమే కాదు. ఆయన ప్రవచనంలో ఒకటి, మొదటి శతాబ్దంలో క్రీస్తు తదనంతరం ఏం జరగబోతుంది అన్నదాన్ని ప్రవచించారు. ఏంటి? పై మాటలు 17వ వచనం నుంచి, అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయం 17 నుంచి, అంచె దినముల యందు, అంచె దినములు అనగా క్రీస్తు పుట్టిక అంచె దినాలు. బైబిల్ ప్రకారంగా యేసు పుట్టటమే అంచె దినాల ఆరంభం. దినముల అంతమందు తన కుమారుని ద్వారా మనతో మాట్లాడడం ఆరంభించాడు. కాబట్టి యేసు రాకడే దినముల సమాప్తానికి, యుగముల సమాప్తానికి సూచనగా యేసుప్రభు వారు భూమి మీదకి వచ్చారు. క్లోజింగ్ డేస్, ఎండింగ్ డేస్. కనుక ఆ రోజులలో మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరించేదను, అందరి మీద కుమ్మరిస్తాను నేను. కుమారులను కుమార్తెలను ప్రవచించేది. ఏమంటే ఎప్పుడు కూడా మగవాళ్ళు ప్రవచనాలు చెప్పినట్లుగా ఉంది, కానీ మరి ఆడవాళ్ళు ప్రవచనాలు చెప్పినట్లుగా పాత నిబంధనలో అయితే ఉన్నది, కానీ క్రొత్త నిబంధనలో ఆడవాళ్ళు ప్రవచించినట్లుగా ఎక్కడుంది అని అనుకుంటే, అపోస్తలుల కార్యాలు 21వ అధ్యాయం 9వ వచనం చూడండి. అపోస్తలుల కార్యములు 21వ అధ్యాయము 9వ వచనం. ఫిలిప్పు ఇంట ప్రవేశించి అతని యొద్ద ఉంటే, మీ కన్యకలుగా ఉన్న 9 కుమార్తెలను అతనికి ఉండిరి, వారు ప్రవచించువారు. ఫిలిప్పు గారి ఇంటికి వచ్చారట. ఏమంటే పౌలు గారు వచ్చినప్పుడు ఆ ఇంట్లో ఎవరున్నారండి? ఫిలిప్పు గారి ఇంటలో కన్యకలుగా ఉన్న 9 కుమార్తెలు అతనికి ఉండిరి, ఫిలిప్పు గారికి, వారు ప్రవచించువారు. అంటే ఆడవాళ్ళు కూడా ప్రవచిస్తున్నారంటే ప్రవచిస్తున్నారు. అంటే బైబిల్లో ప్రవచనాలు రాయబడలేదు, వాళ్ళు ప్రవచించినట్లుగా సందర్భాలు లేవు కాబట్టి ఎవరు ప్రవచించలేదు అనుకోవడానికి లేదు. అయినా బైబిల్లో వ్రాయబడినా వ్రాయబడకపోయినా బైబిల్లో ఒకసారి ఒక మాట రాయబడిందంటే అది జరిగినట్టే. మనమేమనుకుంటానంటే అన్ని సందర్భాల్లో ప్రవచనాలు ప్రతిదానికి నెరవేర్పు బైబిల్లోనే కనబడాలి, బైబిల్లోనే మేము చూడాలి, చదవాలి అనుకుంటే ఎలా? ఇది జరుగుతుంది అని బైబిల్లో ఒకసారి రాయబడిందంటే అది మీకు తెలియకపోవచ్చు, బైబిల్లో రాయబడకపోవచ్చు, లేదా మనకు లభ్యమైన పుస్తకాల్లో అది లభించకపోవచ్చు. ఎందుకంటే చాలా పుస్తకాలు మిస్ అయ్యాయి. 26 పుస్తకాలే కాదు కదా, కొన్ని పుస్తకాలు మిస్ అయిపోయినా ఉన్నాయి. ఏమండి? అందులో ఉదాహరణకి లవదొక్కే వాళ్ళకి రాసిన పత్రిక. ఏమండి? ఇలా కొన్ని పుస్తకాలు అనేవి మన వరకు రాలేదు. ఏమో ఆయన వారు ఎన్ని పుస్తకాలు రాశారో ఏది, కానీ మనకు లభించిన దాన్ని బట్టి మనం నడుచుకోవాలని బైబిల్ చెప్పింది. కాబట్టి మనకు దొరికిన పుస్తకాలు, దేవుడు మనకు సమకూర్చి ఇచ్చిన పుస్తకాలు, అందులో ఒకప్పుడు ప్రవక్తలు రాసిన ప్రవచనాల నెరవేర్పు ఎక్కువ శాతం కనబడవచ్చు. ఒకవేళ మనకున్న 66 పుస్తకాలు అది లేకపోయినా, మీ బైబిల్లో లేదు కనుక అది నెరవేరలేదనో, దాని నెరవేర్పు మనకు రాయబడలేదనో మాత్రం మీరు అనుకోవడానికి లేదు. ఇతర పుస్తకాల్లో దేవుడు రాయించి ఉండొచ్చు. కనుక ఒకసారి ఆయన కమిట్ అయ్యాడు అంటే ఆయన మాట వృధాగా పోదు. ఆయన పలికాడు అంటే ఆ మాట ఖచ్చితంగా జరిగి తీరుతుంది. అది దేవుని మహత్తుగల మాట. ఆయన మాటకున్న శక్తిది. ఒకసారి ఆయన నోటి నుంచి వచ్చిన మాట నిష్ఫలముగా అంటాడు. అందుకే ఎప్పుడైనా దేవుని నోటి నుంచి ఒక మాట వచ్చింది అనుకోండి, ఆ మాట నిష్ఫలముగా ఆయన ఎందుకు తిరిగి రాదట, అది ఫలము తెచ్చేదై ఉంటుంది. అంటే అది నెరవేర్పు కావచ్చు, ఒక క్రియ జరగటం కావచ్చు. ఏమండి? యెషయా గ్రంథంలో అంటున్నమాట. యెషయా గ్రంథం 55వ అధ్యాయం 11వ వచనం చూడండి. యెషయా గ్రంథం 55వ అధ్యాయం 11వ వచనం. నిష్ఫలముగా నా యొద్దకు నా మాట మరలక, అది నాకు అనుకూలమైన దానిని అంటున్నాడు. చూడండి, నెరవేర్చును, అనుకూలమైన దానిని నెరవేర్చును. అంటే దేవుడు అనుకున్నది జరిగి తీరుతుంది. ఆయన ప్రవక్తల నోట పలికించినా, రాజుల నోట పలికించినా, లేదంటే దేవుడే తన వాక్కుగా తెలియజేసినా, వ్రాయబడింది కనుక, ఆయన నోటి నుండి వచ్చింది కనుక అది నెరవేరి తీరాలి. కార్యము సఫలము చేయును. సూర్యుడు రక్తముగాను చంద్రుడు సూర్యుడు చీకటిగాను చంద్రుడు రక్తముగాను మారుదురు అన్నాడు. అంటే అది జరిగి తీరాలి, అది జరిగి తీరాలి. కనుక ఇక్కడ మనం ఆలోచించవలసిన విషయం ఏంటంటే, దేవుడు బైబిలులో ప్రవక్తల ద్వారా మునుపు ప్రవచించిన మాటలన్నీ కూడా క్రొత్త నిబంధనలో ఎక్కడో ప్రవచనాల్లో మనకు కనబడతాయి. అది లేకపోతే ఆ ప్రవచనం నెరవేరలేదు అని మాత్రం అనుకోవడానికి లేదు. దేవుని మాట అది శాసనం, అది ఖచ్చితంగా జరిగి తీరుతుంది. ఆయన మాట నిష్ఫలముగా పోదు. ఓకే, ఇది మీరు దృష్టిలో పెట్టుకుంటే ఇప్పుడు ఆయన 17వ వచనంలో అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయంలో యోవేలు గ్రంథంలో రాయబడిన మాటను కదా పేతురు గారు సూచిస్తున్నారు.
ప్రవక్త అయిన యోవేలు గారు చెప్పిన మాటని పెంతెకొస్తేనే పండుగ దినాన్న పేతురు గారు తన ప్రసంగంలో సూచిస్తున్నారు. ఏమని? ఇదిగో మా మీదకి పరిశుద్ధాత్మ వచ్చింది కదా, ఇది ప్రవక్తల నెరవేర్పు అని ఒక సందర్భాన్ని చెబుతున్నారు. ఆ సందర్భంలో కేవలం అప్పుడు నెరవేరేవి మాత్రమే కాదు, నెరవేరినవే కాదు, భవిష్యత్తులో నెరవేరబోయేవి కూడా ఉన్నాయి అనేది విషయాన్ని మీరు గమనించాలి. మరలా చెప్తున్నాను మీకు, పేతురు గారు ప్రస్తావించిన యోవేలు సందర్భంలో ఏదైతే ఆయన 17, 18, 19, 20 వచనాల్లో ఉందో అపోస్తుల కార్యాల్లో, ఇవే మాటలు యోవేలు గ్రంథంలో కూడా ఉన్నాయి. ఇప్పుడు మీరు చదివారు. అయితే ఆ మాటలన్నీ కూడా ఇప్పటికి సంబంధించినవేనా? ఇప్పటికి సంబంధించినవా? ఓకే, ఎక్కడి వరకు ఎప్పటికి సంబంధించిన అనేది మీకు ఇప్పుడు చెప్తాను. 17వ అధ్యాయం తీయండి. అదే 17వ వచనం, 2వ అధ్యాయం అపోస్తుల కార్యాలు 17వ వచనం నుంచి. అంచె దినములలో యోవేలు ప్రవక్త ద్వారా చెప్పబడిన సంగతి ఇదే. ఏంటా ఇదే? ఏ సంగతిని కూర్చొని చెప్తున్నారు? అంచె దినములలో మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరించేదను. ఓకే, అదే నెరవేర్పు ఇప్పుడు. ఇక మీ కుమారులు మీ కుమార్తెలను ప్రవచించెదరు. అదిగో నెరవేరింది అది. ఎందుకంటే స్త్రీ పురుషులు ఇద్దరూ కూడా ప్రవచనాలు చేస్తున్నారు. మీ యవ్వనులకు దర్శనములు కలుగును. కలలు కన్నారు వాళ్ళంతా కూడా. ఇంకా వృద్ధులు కూడా కలలు కన్నారు, దర్శనాలు చూచారు యవనస్తులు. ఏమండి? ఆ దినములలో ఉన్న దాసుల మీదను దాసురాండ్ర మీదను అందరి మీదన స్త్రీ పురుష భేదం లేకుండా నా ఆత్మను కుమ్మరించెదరు కనుక వారు ప్రవచించెదరు. ప్రవచనాల కోసం చెప్తున్నాడు, అందరూ ప్రవచిస్తారని. ఓకే, ఇక్కడ చూడండి 19 వచ్చిన, పైన ఆకాశమందు మహత్కార్యములను, క్రింద భూమి మీద సూచక క్రియలను, రక్తము, అగ్ని, పొగ, ఆవిరిని కలుగజేయును. ఇది పేతురు గారి ప్రసంగం ఎప్పుడు నెరవేరింది? ధూమస్తంభములు ఎక్కడ కనబడ్డాయి? లేదు కదా. ఇంకా 20 వచనం, ప్రభు ప్రత్యక్షముగా మహాదినం రాక మునుపు, అంటే ఇంకా ప్రభు రావాలి. యేసుక్రీస్తు వెళ్ళిపోయారు మొదటిసారి, రెండోసారి ఆయన మరలా రాబోతున్నారు. ఆ వచ్చేటప్పటికి, వచ్చే ముందు ఏం జరుగుతాయట? సూర్యుడు చీకటిగాను, ఇది యోవేలు ప్రవచనమే. ఏమండి? చంద్రుడు రక్తముగాను మారుదురు. అప్పుడు ప్రభు నామం బట్టి ప్రార్థన చేసిన వారు ఎవరో వారందరూ రక్షణ పొందుదురు అని దేవుడు చెప్పుచున్నాడు. అంటే ప్రభు నామాన్ని బట్టి ప్రార్థన చేసేవాళ్ళు ఉండాలి. ప్రభు నామాన్ని బట్టి ప్రార్థన చేసేవాళ్ళు రక్షింపబడతారు. అది ఎప్పుడు జరుగుతుంది? ప్రభు ప్రత్యక్షముగా మహాదినము రాకమునుపు సూర్యుడు చీకటిగాను, ఏమంటే చంద్రుడు రక్తముగాను మారిపోయి ఒక రోజు వస్తుంది. ఆ రోజుకు ముందు ఎవరైతే ఇలా చేస్తారో వారు రక్షణ పొందుతారు అని చెప్తున్నారు. ఇంతకీ ఆ రోజు జరిగిందా? ప్రభు ప్రత్యక్షముగు మహాదినము, యేసు ప్రభు యొక్క రాకడ, ఆ దినము, దానికి ముందు సూర్యుడు చీకటిగాను చంద్రుడు రక్తముగాను మారుదురు ఏమండి అని ప్రభువు చెప్పుచున్నాడు. అప్పుడు ప్రార్థన చేయాలి. చూసారా? అంటే పైన ఆకాశమందు మహత్కార్యములు, క్రింద భూమి మీద సూచక్రియలు, ఇవన్నీ కూడా అపోస్తలులు కొన్ని జరిగించవచ్చు. ఏమండి? కానీ సూర్యుడు తర్వాత, ప్రభు చనిపోయిన తర్వాత మరలా, ఎందుకంటే అంచెదినముల్లో ప్రవచనం ద్వారా కుమారులు కుమార్తెలు ప్రవచిస్తారు అన్నది యేసు తదనంతరం అంచెదినముల్లో సంభవించాల్సిన విషయం అది. కనుక దాన్ని ప్రస్తావిస్తూ భవిష్యత్తులో జరగబోయే దాని గురించి కూడా యోవేలు చెప్తున్నారు. అంటే యోవేలు చెప్పింది క్రొత్త నిబంధనతో నెరవేరిపోయింది అన్నది కాదు, ఆయన చెప్పిన వాటిలో ఇంకనూ నెరవేరవలసినవి ఉన్నాయి. అందులో పైదంతా నెరవేరింది, కిందన ప్రభు ప్రత్యక్షముగా మహాదినం రాక మునుపు జరగాల్సినవి ఇంకా జరగలేదు. అంటే ఇప్పుడు మీకు ఏమర్థం అవ్వాలి? యోవేలు గారు కేవలం యేసుప్రభు వారిని గురించి, ప్రవచనం గురించే చెప్పారా? యేసుప్రభు రెండో రాకడ గురించి కూడా చెప్పారా? యేసుప్రభు వారి యొక్క రెండో రాకడను గురించి కూడా యోవేలు గారు చెప్పిన సందర్భం ఇక్కడ మనకి కనబడుతుంది. అంటే అప్పుడు మనం ఏం ఆలోచించాలి? ఏమండి? అప్పుడు మనం ఏం ఆలోచించాలి? ప్రవక్తల ప్రవచనాల్లో కేవలం యేసు కాలానికి చెందినవి, అపోస్తలుల కాలానికి చెందినవి మాత్రమే కాదు, తదనంతరం కూడా జరగబోయే విషయాలను గురించి వాళ్ళు ప్రస్తావించారు. చాలా మందిలో ఉన్న ఒక తప్పుడు అభిప్రాయం ఏంటంటే ప్రవక్తలందరూ కూడా యేసుప్రభు కాలం వరకే ప్రవచించారు, ప్రవక్తలందరూ కూడా యేసుప్రభు కాలానికి సంబంధించే ప్రవచించారు, ఇక తర్వాత కాలానికి వాళ్ళు ప్రవచించలేదు. ఏ ప్రవచనాలు ఉన్నా సరే తర్వాత యేసుప్రభు చెప్పారు కానీ ప్రవక్తలు ఎవరు చెప్పలేదని ఒక దురభిప్రాయం కొంతమందిలో ఉంది. కాబట్టి అందుకే నేను వివరణ ఇస్తున్నాను. కనుక ఇప్పుడు మన ప్రశ్నలోని భాగానికి వద్దాం. హగ్గయి 2వ అధ్యాయం 6వ వచనం ఏముంది అక్కడ? హగ్గయి 2వ అధ్యాయము 6వ వచనం,
మరియు సైన్యములకు అధిపతిగా యెహోవా సెలవిచ్చింది ఏమనగా, ఇక కొంతకాలము ఇంకొక మారు ఆకాశమును భూమిని సముద్రమును నేలను నేను కంపింపచేతును. ఏమంటే భూమి చాలాసార్లు కంపించింది, ఇప్పటికీ కంపిస్తూనే ఉంది, అది భూకంపాలు. కానీ ఆకాశము భూమిని సముద్రమును నేలను కంపింపచేతును, ఇవన్నీ కలిసి కలగలిపి ఎప్పుడైనా కంపించాయా? ఏమంటే ఆకాశం కంపించిందంటే అందులో ప్రకంపనలు ప్రారంభమయ్యాయి అనుకోండి, టోటల్ గెలాక్సీలే డ్యామేజ్ అయిపోతాయండి. కనుక ఇప్పుడు హగ్గయి గారు చెబుతున్న ఈ మాట దేనికి సంబంధించింది? ఇప్పుడు ఆయన అడిగిన వచనం ఏంటంటే, ఎప్పుడు నెరవేరేది అయితే వివరించండి అన్నాడు హగ్గయి 2:6. అసలు నెరవేర్పు జరిగిందా ఇదని? అంటే హగ్గయి గారు కేవలం యేసుప్రభు కాలానికి వరకే చెప్పారు అనుకుంటే కాదు, యేసుప్రభు తర్వాత కాలానికి సంబంధించి లేదా రెండోసారి ఆయన రాకడకు సంబంధించి కూడా ఆయన ప్రవచించారు. ఇది దేవుని మాట. ఆ దేవుని మాటలో ఆయన ఏం చెప్తున్నారు? చదువుదాం హగ్గయి 2:6. సైన్యములకు అధిపతిగా యెహోవా సెలవిచ్చినది ఏమనగా, యెహోవా సెలవిచ్చింది ఏమనగా, ఇక కొంతకాలము ఇంకొక మారు ఆకాశమును భూమిని సముద్రమును నేలను నేను కంపింపచేతును అంటున్నాడు. చూడండి, ఇవన్నీ ఎప్పుడు కంపిస్తాయండి? ఇవన్నీ ఎప్పుడు కంపిస్తాయి చెప్పండి? ఇవన్నీ కంపించాలంటే ఏం జరగాలి? యేసు ప్రభు వారి యొక్క రెండవ రాకడ, అప్పుడు జరుగుతాయి ఇవి. ఇది ఇంకా నెరవేర్పు కాలేదు. ఇప్పుడు ఇంకో ప్రవక్త గారు చెప్పిన, ఇదిలాగా ఉంచండి, ఇంకో ప్రవక్త గారు చెప్పిన మాట కూడా మనం చూద్దాం ఒకసారి. యెషయా ప్రవక్త 34వ అధ్యాయము, యెషయా గ్రంథం 34వ అధ్యాయం 4వ వచనం చూడండి. యెషయా గ్రంథం 34వ అధ్యాయం 4వ వచనం, ఆకాశ సైన్యమంతయు క్షీణించును, కాగితపు చుట్టవలే ఆకాశ వైశాల్యములు చుట్టబడును, ద్రాక్షావల్లి నుండి ఆకు వాడి రాలునట్లు, అంజూరపు చెట్టు నుండి వాడినది రాలునట్లు వాటి సైన్యం అంతయు రాలిపోవును. ఏ సైన్యం? నక్షత్రాలు, గ్రహాలు, శక్తులు. మరి ఇంతకీ యెషయా గారు చెప్పింది నెరవేరిందా? ఎక్కడ రాలిపోయండి? ఆకాశ చుక్కలేం రాలిపోలేదుగా. ఆకాశాన్ని దేవుడిని చుట్టేశాడా చాపలాగా? లేదు. కానీ ఎప్పుడు జరుగుతాయని మనకు బైబిల్లో రాయబడింది? మత్తయి సువార్త 24వ అధ్యాయం 29వ వచనం. మత్తయి సువార్త 24వ అధ్యాయం 29వ వచనం ఏమంటున్నాడు చూడండి అక్కడ. ఎప్పుడైతే ఆ దినముల శ్రమ 24వ అధ్యాయం 29వ వచనం, ఆ దినముల శ్రమ ముగిసిన వెంటనే చీకటి సూర్యుని కమ్మును. ఇందాక మాట జ్ఞాపకం చేసుకోండి. ఎవరి మాట? యోవేలు గారి మాట. చీకటి సూర్యుని కమ్మును, చంద్రుడికి తన కాంతినివ్వడు, ఆకాశం నుండి నక్షత్రములు రాలును, ఆకాశమందలి శక్తులు కదిలించబడును, అప్పుడు మనుష్య కుమారుని సూచన ఆకాశమందు కనబడును. మిగతా సువార్తలు అయితే ఇంకా ఆకాశాన్ని చుడతాడు చాపవలే అనేది కూడా ఉంటుంది. అంటే యెషయా ప్రవక్త చెప్పారుగా. అంటే దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది? యెషయా గారు చెప్పినా, హగ్గయి గారు చెప్పినా, లేదా యోవేలు గారు చెప్పినా, అంచెదినాల కోసం చెప్పాడు కాబట్టి, ప్రవచనాల కోసం చెప్పాడు కాబట్టి అది అప్పుడే జరిగిపోయిందండి అనేది కాదు అక్కడ. ఎందుకంటే పై 4 వచనాలు పేతురు గారికి సంబంధించి మొదటి శతాబ్దానికి సంబంధించిన ప్రవచనాలు కావచ్చు, కానీ తర్వాత మాటలు ఆయన ముగింపు రోజుల గురించి కూడా చెప్పిన సందర్భాలు ఉన్నాయి. అవునా? హగ్గయి గ్రంథం 2వ అధ్యాయం 21వ వచనం, యోదయ దేశపు అధికారియగు జెరుబ్బాబేలు తిట్లను, ఆకాశమును భూమిని నేను కంపింపచేయుచున్నాను. అంటే నేను కంపింపచేస్తాను. నేను కంపింప చేయగల సమర్థుడను. దేవుడు తలుచుకుంటే ఏదైనా కంపింప చేయగలడు, వణికించగలడు. రాజ్యాలను ఆకాశాలే వణికించినవాడు రాజ్యాలని, ప్రభుత్వాల్ని, అధికారులను వణికించలేడా ఆయన అని చెప్పడానికి హగ్గయి గ్రంథం 2వ అధ్యాయం 21వ వచనంలో చెబుతున్నాడు. ఏమని? యోదయ దేశపు అధికారియగు జెరుబ్బాబెలు తిట్లను, ఆకాశమును భూమిని నేను కంపింప చేయుచున్నాను. అంటే కంపింప చేయుచున్నానని అంటే ఏదో ప్రస్తుతం ఆయన కంపింప చేస్తున్నాడనా? దేనికి కంపింప చేయాలి? భూమి మీద ఉన్న పరిస్థితులు తారుమారు కావడానికి ఆకాశానికి ప్రకంపనలు రావాలా? కూడా అవసరం లేదు. అంటే అక్కడ ఆకాశం కంపించడం వలన ఏమీ జరగదు భూమి మీద.
అది ఎప్పుడు జరుగుతుంది అంటే నేను చేయగలిగిన సమర్థుడను, నేను చేస్తాను. ఎప్పుడంటే దానికి ఒక టైం. నా శక్తి ఏంటంటే ఆకాశాలను కూడా నేను వణికిస్తాను. అది ఎప్పుడు? మనుష్య కుమారుని సూచన కనబడినప్పుడు. భూమిని, సముద్రమును, నేలను కంపింపచేతును. ఏమండి? చేతును అన్నాడు, చేయుచున్నాను అన్నాడు అంటే ఏంటన్నమాట? తిప్పుతున్నవాడే, పరిభ్రమింప చేస్తున్నవాడే, శక్తులను నిలబెట్టినవాడే. ఆయన తలుచుకుంటే ఏ క్షణమైనా ఇప్పుడైనా ఈ క్షణమైనా సరే ఆయన ముగింపు పలకగలడు. ఎందుకంటే సర్వము ఆయన చేతిలో ఉంది కనుక ఇక్కడ మనం ఆలోచించవలసిన విషయం ఏంటంటే, ప్రవక్తల ప్రవచనాలలో రాయబడినది నెరవేర్పు. కొన్ని నెరవేరాయి, ఇంకా కొన్ని నెరవేరవలసి ఉన్నాయి. యేసుప్రభు యొక్క శిలువ మరణంతో ప్రవక్తల ప్రవచనాలన్నీ నెరవేరిపోయాయి అనే కన్క్లూజన్కి మాత్రం రాకండి. ఏమండి? ఇంకొక మాట మీకు చదివి వినిపిస్తాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 12:26. హెబ్రీయులకు రాసిన పత్రిక 12:26. అప్పుడు ఆయన శబ్దము భూమిని చేసెను గాని ఇప్పుడు నేను ఇంకొకసారి భూమిని మాత్రమే కాక, అంటే ఆ రోజు చలింపచేశాడు. ఎలా? కలుగుగాక అన్న ఆయన మాట చేత భూమి కంపించింది. ఏమంటే చలించింది. అందుకేమంటున్నాడు ఆయన? అప్పుడు ఆయన శబ్దము భూమిని చలింపచేసెను గాని ఇప్పుడు నేను ఇంకొకసారి భూమిని మాత్రమే కాకుండా, ఎప్పటివరకు భూమిని వణికిచ్చాను నేను, కానీ రాబోయే రోజుల్లో భూమితో పాటు దేని వణికిస్తానంటున్నాడు? ఆకాశమును కూడా కంపింపచేతునని మాట ఇచ్చి ఉన్నాడు. ముందే చెప్తున్నాను, నేను కంపింపజేస్తాను, ఆకాశాలు కంపింపజేస్తాను అని. ఇంకొకసారి అను మాట చలింపచేయబడనివి అంటే కదలకుండా ఉండనివి, కదలలేనివి. చలనం అంటే కదలిక అని అర్థం. చలింప చేయబడనివి నిలకడగా ఉండు నిమిత్తము అని అవి సృష్టింపబడినవన్నట్టుగా చలింప చేయబడినవి బొత్తిగా తీసివేయబడినని అర్థం ఇచ్చుచున్నది. ఎప్పటివరకు కదలకుండా ఆకాశం నిలకడగా ఉందనుకుంటున్నారే, ఆ నిలకడగా ఉన్న ఆకాశాన్ని లేకుండా చేస్తాను. నిలకడగా ఉన్న ఆకాశాన్ని లేకుండా చేస్తాను. అర్థమవుతుందండి మీకు? అంటే ప్రవక్తల ప్రవచనాలలోని మాటలను మనం ఎలా తీసుకోవాలి అంటే, ఏవి నెరవేరాయి, ఏవి నెరవేరలేదు, ఏవి నెరవేరాల్సి ఉన్నవి, ఏ మాట, ఏ ప్రవచనం, ఏ సందర్భానికి సంబంధించినది అని ఆలోచించాలి. అంటే దేవుడు కంపింపచేయను అన్నాడు కాబట్టి చేసేసాడా? ఆకాశాన్ని ఇప్పుడు కంపింప చేయవలసిన అవసరం ఏముంది? భూమిని చలింపచేశాడు. అది హెబ్రీ పత్రికలో మనం చదివిన మాట. భూమిని నేను కంపింపజేశానయ్యా, ఒకసారి కదిలించాను, కానీ ఇంకొకసారి మాత్రం నేను భూమిని, ఆకాశాన్ని చలింపచేస్తాను. అందుకనే హగ్గై 2:6లోని మాట అదే. ఏటేటి కదుపుతాడటప్పుడు ఆయన? చదువుదాం. హగ్గై 2:6. సైన్యములకు అధిపతిగా యెహోవా సెలవిచ్చినది ఏమనగా, నేను ఇక కొంతకాలము ఇంకొక మారు, ఓన్లీ వన్ టైం, ఇంకొక మారు ఏం చేస్తాను ఆయన? ఆకాశమును, భూమిని, సముద్రమును, నేలను నేను కంపింపచేతును. ఎప్పటివరకు భూమి మీద నువ్వు కదిలాయేమో, కానీ విశ్వములో వాటన్నిటినీ కూడా కంపింపచేస్తాను. ఆకాశం కదిలిందంటే విశ్వంలో ఉన్నవన్నీ కదిలినట్టే కదా. అది ఆయన ఉద్దేశం. కనుక నాన్న ఇవి ఇంకా నెరవేరవలసి ఉన్నవి. ఓకే వినయ్?